నమ శివాయ నమ. జై మహాదేవి శంభూ శంకర. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఈ సెప్టెంబర్ నెలలో 12 రాసులకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, చేయాల్సిన కార్యక్రమం అనేది ఎక్కడ దాకా వస్తుంది, మరి ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాలు వాళ్ళకి ఎందుకు కాకోకుండా అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు అయినట్టుగా అనుకుంటారు, అవి దగ్గరకు వచ్చి దూరం కావటం. ఇల్లు కట్టాలనుకుంటారు, ఇల్లు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం. ఉద్యోగ విశేషంలో కూడా అనుకుంటారు, ఆ ఉద్యోగంలో కూడా దాంట్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం. అలాగా సంతాన విశేషంలో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం. మరి ప్రేమ విషయంలో కూడా ప్రేమించిన వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి దూరం పోవటం. ఇలాంటి సమస్యలతో సతమతమైపోయి ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జాతక యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది, జాతక కుండలిలో ఎలా ఉందా అనేది చెప్పబోతున్నాను. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ పరిష్కారం అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి శుభ కార్యక్రమాలు, శుభ పనులు చేయాల్సినవి పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమం వీళ్ళకి చేతికాడికి వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, మానసికంగా ఆలోచనలు టెన్షన్, కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతున్నాయి. మరి ప్రేమ సమస్యలో కూడా వీళ్ళకి ఎంత చేసినా కూడా చేతికాడికి వచ్చి ప్రేమ విజయం కాకోకుండా పోవటం. ఇలాంటి సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం రాబోతుంది. మరి ఈ నెల 18వ తారీఖు నుంచి మంచి అదృష్ట టైం అనేది వీళ్ళకి రాబోతుంది. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న ఉద్యోగాలు, ఎన్నో రోజుల నుంచి ప్రేమ సమస్యలు, ఎన్నో రోజుల నుంచి వ్యాపార బిజినెస్ విశేషాల్లో కూడా అనుకున్న కార్యక్రమం తప్పకుండా 100% వీళ్ళకి జయప్రదమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీ మీద కొంతమంది మోసం చేసి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసి బంధుమిత్రులలో చాలా వరకు మిమ్మల్ని అధోగతి పాలు చేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదో మిమ్మల్ని అధోగతి చేశారని మీరు ఇబ్బంది పడొద్దండి. కాబట్టి ఎవరో అన్నాడు, ఎవరో చేశాడని మీ లక్షణాన్ని పోగొట్టుకోవద్దండి. కాబట్టి మన గురించి మంచిగా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, మన గురించి చెడుగా అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి ఎంత మంచివాడినైనా కూడా వాడు ముందు అనుకోకుండా వాడు పక్కన పోయి వాడి గురించి చెడుగా చెబుతుంటారు. కాబట్టి ఎవరో మన గురించి చెడు చెబుతున్నాడు, ఎవరో మన గురించి మంచి చెబుతున్నారని అలా మీరు సందేహం పడొద్దండి. కాబట్టి మీ లక్షణము, మీ ఆలోచన, మీ విధానం ప్రకారంగా మీరు నడవండి. తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీకు అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి సంతాన విశేషంలో కొంచెం ఆలస్యంగా కనబడుతుంది, స్త్రీ విశేషంలో విజయంగా ఉంది. మరి విదేశాల ప్రయాణాలలో కూడా అద్భుతంగా విజయంగా కనబడుతుంది. మరి మీకు ఆరోగ్యపరంగా కొంచెం సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి, కుటుంబ పరంగా కొంచెం మనశ్శాంతి లేదు, మానసికంగా ఒకరికి ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది. మరి మీ ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలలో ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక డిస్టర్బెంట్ కావటం. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కనబడుతుంది నాన్న. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆరాధన మీరు చేసినట్టుగైతే మీకు కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త పనులు అభివృద్ధికి అవుతాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు ఉద్యోగం గురించి ఎదురు చూస్తూ ఉన్నారా? మీ ప్రేమ సమస్య మీకు విఫలం అయిందా? భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినాయా? భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న సమస్యలు మీకు దూరం అయిపోయారా? మరి మీకు దగ్గరికి కావాలి, మీ మీద సమస్యలు తీరిపోవాలి, మైండ్ మనసు బాగా ఉండాలంటే
తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఏమేమి ఉంది, ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.